హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించి లాస్ట్ క్లోజింగ్ ఓట్స్, అలాగే సాటర్డే సండే ఎపిసోడ్కి సంబంధించి షూట్ అయితే ఈ రోజే జరుగుతుంది. షూటింగ్కి సంబంధించి అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లో చూసాం, రోహిణి అయితే మెగా చీఫ్ అయ్యింది. తను 100% రిజర్వింగ్ క్యాండిడేట్ అని చెప్పాలి. మెగా చీఫ్ 3 hours కాల్తో ఆపి మెగా చీఫ్ అయితే అయ్యింది. సొంతగా ఆడి గెలుచుకుంది మెగా చీఫ్. తనను షేమ్ చేసిన పృథ్వీతోనే ఆడి గెలవడం కూడా తనకు చాలా ఎమోషనల్ అయ్యింది. అలాగే పృథ్వీ కూడా ఏడ్చాడు, లాస్ట్ మెగా చీఫ్ కూడా అవ్వలేదని. రోహిణి చేతిలో ఓడిపోవడం కూడా పృథ్వీకి బాధగానే ఉంది. బిగ్ బాస్ కూడా రోహిణి గెలవడంతో సాంగ్ వేసి మరి రోహిణి డెడికేషన్ కి కంగ్రాచులేషన్స్ తెలిపాడు. ఇప్పటి వరకు 11 వారాల్లో మెగా చీఫ్ విన్ అయినప్పుడు ఎప్పుడూ సాంగ్ అయితే వేయలేరు బిగ్ బాస్, కేవలం రోహిణికి మాత్రమే వేశారు. ఇక ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్ లో నిఖిల్ ఉన్నాడు 40% ఓటింగ్ తో. నిఖిల్ కి అన్ని యూట్యూబ్ పోల్స్ లో టాప్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. సెకండ్ ప్లేస్ లో నబీల్ ఉన్నాడు 26% ఓటింగ్ తో. నబీల్ ఓటింగ్ పర్సెంటేజ్ కాన్స్టెంట్ గా ఉంది. అలాగే నబీల్ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిందని కూడా చెప్పొచ్చు. థర్డ్ ప్లేస్ లో ప్రేరణ 13% ఓటింగ్ తో. ప్రేరణకు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ ఈ వారం అయితే ఖచ్చితంగా సేవ్ అవుతుంది. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఇక ఫోర్త్ ప్లేస్ లో యష్ ఉంది 12% ఓటింగ్ తో. యష్మికి ఈ వారం డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అయింది. కానీ వారం మొత్తం యష్మి టాస్కుల్లో చాలా కష్టపడింది. తన 100% అయితే ఇచ్చింది. ఇక ఫిఫ్త్ ప్లేస్ లో పృథ్వీ ఉన్నాడు 11% ఓటింగ్ తో. పృథ్వీకే లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. చూడాలి మరి వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది ఎలిమినేషన్, యష్మి అండ్ పృథ్వీ. ఈ వారం మొత్తం యష్మి అయితే గేమ్స్ చాలా బాగా ఆడింది. పృథ్వీ కూడా ఎప్పుడైనా ఫిజికల్ గేమ్స్ చాలా బాగానే ఆడతాడు. ఇక డబుల్ ఎలిమినేషన్ కూడా పెట్టొచ్చు అని ఒక న్యూస్ అయితే వస్తుంది. ఈరోజు ఈవినింగ్ వరకు తెలిసిపోతుంది ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది కన్ఫామ్ గా. డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్, సాటర్డేకి సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ 5 లో ఎవరు ఉంటారనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.